పొంది వారు కూడా పై చదువులు చదివి వారు ఎన్నుకున్న బాటలో నిష్ణాతులై రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తారనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు సన్మానం పొందేటటువంటి పెద్దలు ఎమినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, పిహెచ్డి స్కాలర్స్, జర్నలిస్టులు మొదలగు వారందరూ ముదిరాజ్ బిడ్డలు ఎదుగుదలకై సహాయ సహకారాలు సలహాలు అందించి ముదిరాజుల సామాజిక వర్గం అంతా బాగుపడేందుకు ఆదర్శంగా నిలబడి తమ వంతు తోడ్పాటు అందిస్తారని సభాముఖంగా ప్రార్థిస్తూ సభా కార్యక్రమాలను ఈ రోజు మనం మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ. పెత్తుల శ్రీ రొట్టం భూపతి ముదిరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోలీ సమాజ్ మరియు ఫౌండర్ ట్రస్టీ గారు ఈ మా ఆహ్వానాన్ని అందరూ కూడా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు ఎమ్మెల్సీ చైర్మన్ ఆఫ్ ద ట్రస్ట్, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు సభాధ్యక్ష వహించి కార్యక్రమాన్ని నడిపించడానికి వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ రొట్టం భూపతి ముదిరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోలీ సమాజ్ మరియు ఫౌండర్ ట్రస్టీ గారిని వేదికపైకి ఆహ్వానించాం. వారు ఆసీనులైనారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ నీల రాములు ముదిరాజ్ ట్రస్టీ అండ్ జనరల్ సెక్రటరీ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎస్ శ్రీనివాసులు ముదిరాజ్ ట్రస్టీ అండ్ ఉపాధ్యక్షులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. లయన్ ఎంజేఎఫ్ శ్రీ కొడిమెల హనుమంతరావు ముదిరాజ్ గారు ట్రస్టీ అండ్ ట్రెజరర్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ జగన్మోహన్ ఐఏఎస్ రిటైర్డ్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఉమేష్ కుమార్ ముదిరాజ్ వైస్ ఛాన్సలర్ శాతవాహన యూనివర్సిటీ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి డాక్టర్ వీణా కుమారి గారిని వైద్య విధాన పరిషత్ మాజీ కమిషనర్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ బి అనిల్ కుమార్ ముదిరాజ్ ట్రస్టీ జాయింట్ సెక్రటరీ గారిని వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం.
వేదికను అలంకరించిన అతిథులందరి చెప్పండి. పెద్దలు గౌరవనీయులు శ్రీ పొడపాటి చంద్రశేఖర్ ముదిరాజ్ గారు, హానరబుల్ ఫార్మర్ కేబినెట్ మినిస్టర్ మరియు ఫౌండర్ ట్రస్టీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ప్రొఫెసర్ డి రామచందర్ ముదిరాజ్, మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాలు మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీ జయరాజ్ ఆర్య గారు తమ మంత్రోచ్చరణతో జ్యోతి ప్రజ్వలనం కావించగలరని ప్రార్థన. यज्ञस्य देव पृथ्वीजं होतारं रत्नधातमं ओम सनः पितेव सुनवेग्ने सुपायनो भव स च स्वानः स्वस्तये स्वस्ति नो मिमितामस्विनाभग स्वस्ति देवीतरनर्वणः ओम गणानान्त्वा गणपतिगं हवामहे प्रियाणान्त्वा प्रियपतिगं हवामहे निधीनान्त्वा निधिपतिगं हवामहे वसोमहमजानि गर्भदम् आत्वा मजासि गर्भदम् ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम भद्रं कर्णेम शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यत्र स्थिरैरङ्गैः सुष्ठुवां स्वस्तनूभिर्यशेमहि देवहितं यदायुः ओम शांति शांति शांति। కార్యదర్శి ప్రొఫెసర్ నీల రాములు ముదిరాజ్ గారు ప్రగతి భవన్ ట్రస్ట్ గురించిన క్లుప్త నివేదికను సమర్పిస్తారు. ప్రగతి భవన్ ట్రస్ట్ ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ తరఫున వచ్చిన విరోగానం వచ్చినటువంటి ముదిరాజ్ బంధువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ముదిరాజు ప్రగతి భవన్ ట్రస్టు 1985లో పెద్దలు అప్పటి మంత్రివర్యులు జగన్నాథరావు గారు, తర్వాత మాణికరావు గారు, లక్ష్మణ గారు, ఫౌండర్ ట్రస్ట్ అయిన భూపతి ముదిరాజు గారు, అట్లాగే చంద్రశేఖర్ ముదిరాజు గారు ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టరు, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉండి అప్పటి ఫౌండర్లుగా ఉండి దానిని 85లో స్థాపించారు. అది కొంతకాలంగా పని చేయలేదు, చాలామంది చనిపోయినారు. ఇద్దరు సజీవులైనటువంటి వాళ్ళు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి మూలము. వారి యొక్క ప్రోత్సాహం వల్ల, భూపతి గారి ప్రోత్సాహం వల్ల, శంకర్ మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం వల్ల, చంద్రశేఖర్ గారి ప్రోత్సాహం వల్ల నేను ముందుండి బండప్రకాష్ గారి నాయకత్వంలో, అట్లాగే మా మిత్రులు కొడిమల హనుమంతరావు గారు కూడా నా వెంట ఉండి ట్రస్ట్ను రిజిస్ట్రేషన్ చేసి 2022లో పునర్జీవనం చేయగలిగినాము. ఆ పునర్జీవనం చేసిన తర్వాత అక్కడ ఉన్న కాగితాలన్నింటినీ వెతికి ఒక ఎగ్గల్లాగా అది ఆర్కియాలజీ కాంపిటీషన్ తవ్వి తీసి అన్నింటినీ సుస్థిరం చేసి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి దాన్ని ట్రస్ట్ రిజిస్టర్ చేసాం. 3 సంవత్సరాల క్రితం చేసినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి వడ్డీ రూపంలో వచ్చినటువంటి దాన్ని వేస్ట్ చేయదని ట్యాక్స్ కన్సల్టెంట్ చేయడం వల్ల దాన్ని ఉపయోగించుకుందామని ఈ చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మొట్టమొదటిసారిగా IAS, IRS లాంటి వాళ్ళని నిష్ణాత్ అనేటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఒక్క దగ్గర కుమ్మకూర్చలేదు. అట్లాగే ఇటీవల వచ్చినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా ఒక్క దగ్గర కలిసి ముదిరాజు ముట్టుబిడ్డలకు ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ ఒక దగ్గరగా ఏర్పాటు చేసినాము. ఇదంతా మన ముదిరాజు జాతికి ఐక్య సంఘటనగా ఉంటుందని మన మంత్రి గారి వాకిటి శ్రీహరి గారిని, అట్లాగే ఈటల రాజేంద్ర గారిని, తర్వాత మన బూర్రా జ్ఞానేశ్వరుడు గారిని కూడా పిలిచాము. వాళ్ళు సమయాభావం వల్ల ఇంకా వస్తున్నామని చెప్తున్నారు, రావచ్చు. ఈరోజు కార్యక్రమం లేట్ అయిందని దీన్ని ప్రారంభిస్తున్నాము, దయచేసి దాన్ని గమనించండి. అట్లాగే PhD విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వచ్చినారు. వాళ్ళు కూడా మన ముదిరాజు ముద్దుబిడ్డలే. మంచి కార్యక్రమాలు తీసుకొని మంచి PhD చేసినారు మంచి టాపిక్లలో. అట్లాగే పురప్రముఖులు, జిల్లా వచ్చినట్టు వచ్చిన వాళ్ళ బంధువులు కూడా అందరికీ మరొకసారి సుస్వాగతం చెప్తూ తెలంగాణ ముదిరాజు సభ ఎప్పటికీ మీ సేవలో ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ రొట్టం భూపతి ముదిరాజ్ ఫౌండర్ ట్రస్టీ గారు, కొలీ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. నేటి సభా అధ్యక్షులు సోదరులు బండప్రకాష్ గారు మరియు అధ్యక్షులు ఈ ట్రస్ట్కు, మరి అదేవిధంగా నీల రాములు గారు, కొడబెల హనుమంతరావు, అనిల్ గారు, మరి వేదికల పెద్దలు, మిత్రులు, వేదిక ముందున్న మిత్రులు, మరి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ట్రస్ట్ గురించి చెప్పారు ఇప్పుడు రాములు గారు, మన ఎట్లా అయిందో. కానీ ఈ ట్రస్టులతోని కొద్దిగా నా జీవితం కూడా ముడిపడుతుంది. కొద్దిగా మీకు అవుట్లైన్గా చెప్పమంటే చెప్తాను. అది ఒక 5-10 నిమిషాల టైం ఉంటుంది దానికి. కాబట్టి ముఖ్యంగా ఇది ట్రస్ట్ ఏదైతే ఉన్నదో 85లో స్థాపించారు. మరి 80లో మేము ఒక సంఘం సికింద్రాబాద్లో ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ భవన్ బోయగూడలో కట్టాము. మరి అప్పుడు ఒక హాస్టల్ కావాలి, మన పిల్లలకు చాలా ఇది ఉండాలని చెప్పి సికింద్రాబాద్లో కొంతమంది కలిసి ఆ భవనం స్టార్ట్ చేశాము. అప్పుడు నిజం చెప్పాలంటే ఆ భవనంను ఒక హాస్టల్గా రూపొందించాలని చెప్పి అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, మరి ఇంకా కొంతమంది మిత్రులు నేను కట్టి మీకు హాస్టల్గా ఇస్తానని చెప్పారు. ఇంతవరకు ఆయన కట్టియలేదు. ముఖ్యంగా ఏమిటంటే ఆ రోజు ఏదైతే జనాలు పిట్ల కృష్ణ గారు, జగన్మోహన్, ఎన్ లక్ష్మీనారాయణ, ఎన్ నరసింహనాయుడు మరియు గోవిందరాములు, మరి అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు
బలరాం గారు ఆయన రోజు ఒక ఆర్టికల్ రాస్తుండే, భూపతి గారు ఆ సంఘ భవనం ఇవ్వడం లేదు, దయచేసి హాస్టల్ కడితే బాగుంటుందని చెప్పి రోజు ఒక ఆర్టికల్ నా మీద రాస్తుండే. నేను వద్దు ఆయన కట్టడు అని చెప్పినట్టు. అదేవిధంగా వీళ్ళందరూ అక్కడ ఉపచెప్తే ఇంత ఆయన కట్టిస్తా అని చెప్పి కట్టి ఇవ్వలేదు. మరి ఆ భవనం ఏదైతే ఉన్నదో ఇవాళ వాళ్ళ అయ్యమ్మ పేరు రాసుకున్నాడు. మరి ఇవాళ ముద్రాజులకు ఉండడానికి ఒక నీడ కూడా లేదు. దయచేసి దీని మీద కూడా మేధావులందరూ దృష్టి సాధించాలి. ఒకవేళ అదే గిట మనకు వచ్చినట్టయితే ఒక హాస్టల్గా కానీ మరి ఒక ఇన్స్టిట్యూట్గా కానీ మనం దాన్ని స్థాపించవచ్చు. ముఖ్యంగా ఈ ట్రస్ట్ వస్తే 85లో సి జగన్నాథరావు గారు, ఎం మాణిక్యరావు గారు, నరసింహనాయుడు గారు, ఎన్ లక్ష్మీనారాయణ గారు, మరి బాబు శంకర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ ఒకటి ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ అని చెప్పి ఇది కూడా హాస్టల్కు వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు తయారు చేసాము. మరి ఈ ట్రస్ట్తో పాటు దీంట్లో ప్రతి అందరి డబ్బులు ఉన్నాయి. ఈ ట్రస్ట్తో పాటు ఇంకోటి కృష్ణస్వామి జయంతోత్సవం ట్రస్ట్ అని కూడా ఒకటి ఉన్నది. అది కూడా దాంట్లో కూడా సుమారు 18 లక్షల రూపాయలు జమ అయినాయి. అది కూడా ఇవాళ ఆ ట్రస్టు ఈ ట్రస్టు అన్ని ముదిరాజ్ భవన్ ఇవన్నీ మా ఖాతానికి కస్టడీలో ఉంటే మరి ఏదో మా నీలరాములు గారు కలిసి ఈ ట్రస్టులు బయటికి తెచ్చారు. మరి తెచ్చినందుకు చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆయన సోదరుడు బండ ప్రకాష్ గారు, మరి కొడిమేల హనుమంతరావు గారు తెచ్చి ఏదో మన వాళ్ళకు ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి కొద్దిగా డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వేయడం జరుగుతుంది. నేను ఒకటి ఏమంటున్నా అంటే వాళ్ళతో విన్నపం చేసుకున్నాను, ఏదైతే మనము ఈ డబ్బులు ఖచ్చితంగా మనం ఖర్చు పెడతాం, ఎవరైతే నీడి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం బెస్ట్. మరి మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమంటే అప్పటి ట్రస్ట్ ఏ విధంగా ఉన్నదో దాంట్లో బైలాస్ ప్రకారము పోతే బాగుంటుంది. మరి రాములు గారికి బండ ప్రకాష్ అన్నకు వీరితో అదే చెప్తున్నాను, ఆ బైలాస్ను మాత్రం మీరు ఓవర్లుక్ చేయకండి, దాని ప్రకారం ఇవ్వండి. చాలా మంచి బైలాస్ ఉన్నది. అది ప్రతి 3 సంవత్సరాలకు అధ్యక్షుడు సెక్రటరీ చేంజ్ కావాలి అని చెప్పి అదే విధంగా మనం పోతే మన జాతి కూడా బాగుపడుతుంది. మరి మిమ్మల్ని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానా, ఇవాళ కోకాపేట దాని గురించి ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నాయి, మళ్ళీ మీరు దాని గురించి కూడా మీరు పునరాలోచించాలని చెప్పి మీతో ఈ సభాముఖ్యంగా మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తున్నా. ముఖ్యంగా ఏదైతే ఇంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరు మన వాళ్ళకు చదువు లేదు విద్య లేదని చెప్పి ఎప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక 20 సంవత్సరాల నుంచి విద్య కంపల్సరీ మనకు కావాల్సిందే. విద్య లేకుంటే ఏ జాతి బాగుపడది. అదేవిధంగా విద్యతో పాటు ప్రభుత్వంతో కూడా కూర్చున్నాం, మాకు ఏ తైలాలు వద్దు, ఫ్రీ, మా పిల్లలకు కావాల్సింది కేజీ టు పీజీ అని చెప్పి చెప్తే ఈయన ఎవరు మన చంద్రశేఖర్ గారు కేజీ టు పీజీ అని చెప్పిండు, పీజీ అక్కడనే ఉంది ఇంకా. కాబట్టి దానికి మీరందరూ తోడ్పడితే మన వాళ్ళకు సహాయం చేస్తూ మన వాళ్ళు వృత్తిపరచాలని చెప్పి మీ అందరితోటి సభాముఖంగా మీ అందరితో కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి రెండవది ఏమిటంటే ఇవాళ ముద్రాజులు నెట్టివేయబడ్డారు. ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్తున్నా కదా, ఎవరికి కూడా ఏం సపోర్ట్ దొరకలేదు ఇప్పుడు మనకు. ఇంతెందుకు బీసీలు కూడా మనకు ఒక విధంగా చేయిస్తున్నారు. ఎందుకంటే మన నాయకులు ఎం మాణిక్యరావు గారు, సి జగన్నాథరావు గారు వాళ్ళు చాలా బీసీల గురించి పోరాడారు. కాబట్టి ఇవాళ బీసీలు కూడా వెళ్ళిపోయడం లేదు, వాళ్ళు కాళ్ళు బట్టి గుంజడం జరుగుతున్నది. మరి దయచేసి మీ అందరితో ఒక్కటి ముఖ్యంగా నేను మనవి చేసేది ఏమంటే మన వాళ్ళకు మనం తోడ్పడుతూ మన విద్యాపరంగా ఆర్థికంగా పోవాలి. ఎందుకంటే ఇలా చావల సంఘానికి ఉరకడం జరుగుతున్నది. అవన్నీ మనం కొన్ని రోజులు పక్కకు పెట్టి దాంట్లో మనకు ఎంత బెనిఫిట్ వచ్చినాయి 5 లక్షలు 10 లక్షల మంది, అంతకంటే ఎక్కువ రాదు. కాబట్టి కొద్దిగా మన జాతి పైన దృష్టి సాధించాలి. ఏదైతే మిడిల్ క్లాసుల్లో మనం వస్తున్నామో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆదాయంతో వాళ్ళ రిటైర్మెంట్తో వాళ్ళు ఇవాళ డబ్బు సంపాదిస్తే ఒక్క హాస్పిటల్లో ఒక్కసారి పడితే మొత్తం సహా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెచ్చి మాకు కావాల్సింది కేజీ టు పీజీ వైద్యము, మూడవది మాకు ఆర్థికంగా మనం పైకి రావాలి. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ రోజుగారని, సీఎం రోజుగారని ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీ అందరితో మనవి చేసేది యువకులు చాలా మంది ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా యువకులతో నేను మనవి చేస్తున్నామంటే యూనివర్సిటీలో కొంతమంది కోపం రావచ్చు. దయచేసి మీరు సుక్క మొక్కకు దూరం ఉండండి, నషాకు దూరం ఉండండి. ఎవడైతే పీచి మీకు డబ్బులు ఇస్తామంటారో వాళ్ళకి పోయి మీరు వంతు పాడగలరు.
ఈ నిర్బంధ మా ప్రోగ్రామ్ అదే అన్నమాట. సో ఇప్పటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి వద్దు అని చెప్పినందుకు మాకు ముద్రా సంఘంలో కిరికిరేది, గొడవ అయ్యేది. నువ్వు తాగవద్దని చెప్తావు, మేము తాగే కులం తినే కులం అంటాడు. ఆ అధ్యక్షుడు అంటాడు నేను పెడతా అని చెప్పి యాటలు పోస్తున్నాడు, అందరినీ పెడతాడు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇవన్నీ మీరు బంద్ చేసుకొని మనకు కావాల్సింది విద్య, వైద్యము మరియు ఉపాధి, ఈ మూడింటికి మీరు తోడ్పడి ప్రతి ఒక్కరు మీ అందరితో చేతుల్లోకి మొక్కుతున్నా మన జాతిని ముందర చేసే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశం అందించారు. ముఖ్యంగా మన బిడ్డలందరూ సుక్క బొక్క రెండు బాగున్నాయి సార్, రిడమిక్గా ఉన్నాయి. నిజంగా ఇవి రెండు మాంతే మన జాతి ఎంత ముందుకోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామాల్లో చూస్తున్నాం, 4 రోజులు కూలికి వెళ్తే 10 రోజులు ఇంట్లో ఉంటారు, అంటే ఎంజాయ్ చేయడానికి. అందుకే మనం ఇలా ఉన్నామని నేను కూడా మా ఊర్లలో, మా గ్రామాలలో, మండలంలో ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ అదే చెప్తా. మీరు ఎప్పుడైతే ఇది మాంటారో తాగండి, కానీ పండగ రోజు పబ్బం రోజు ఏం తాగాలి, అంతేగాని రోజు అదే ఉంటే మన పిల్లలు రోడ్డు మీద పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీ గౌరవనీయులు పి చంద్రశేఖర్ ముదిరాజ్ ఫౌండర్ ట్రస్టీ గారు ముదిరాజ్ బిడ్డలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజు గారు, వేదికపైన పెద్దలు, ఈ సమావేశానికి ఇచ్చేసిన ముదిరాజు బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు భూపతి గారు ట్రస్ట్ ఎలా ఏర్పడింది ఏంటనే విషయాలు చక్కగా చెప్పాడు. మరి ఆ రోజు 85లో నేను 2వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు నరసింహనాయుడు గారు పిలిచి, లేదు ట్రస్ట్లో నీ కూడా ఉండాలి అని అంటే ఆ రోజు నేను ట్రస్ట్లో మెంబర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో నాకు ఎప్పుడు తెలియదు. నేను ఈ ట్రస్ట్ విషయంలో ఎప్పుడు కూడా పెద్దగా యాక్టివ్గా లేను నేను. తర్వాత ఈ మధ్యకాలంలో మన బంధువులు వచ్చి ట్రస్ట్లో కొంత అమౌంట్ ఉంది, అది బ్యాంకులో అట్లే మూలిగిపోతుందని, దాన్ని బయట తీయాలనంటే ట్రస్ట్ను రివైవ్ చేయాలన్నారు. సరే అన్నాం, ట్రస్ట్ మరి తిరిగి రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు ట్రస్ట్ ద్వారా నేను మొట్టమొదటిసారి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన పిల్లలకు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు భూపతి గారు చెప్పినట్లుగా మందు ఇది ఒక ఏదైనా కానీ సమాజం చెడిపోవాలనంటే ఆ మందు అలవాటు ఉంటే సమాజం చెడిపోతుంది. ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడే కాదు, పంజాబ్లో చూస్తే మీకు డ్రగ్స్తోని అక్కడ మొత్తం పంజాబ్ డ్రగ్స్ అంటే పంజాబ్ అనే పేరు వచ్చేసింది ఆ రాష్ట్రానికి. కనుక ఏంటంటే ఈరోజు గ్రామాల్లో చెడిపోవడానికి కారణం ఎవరు అంటే గ్రామంలో పెద్ద మనుషులు చెప్పగలిగిపోతున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ దీనికి అలవాటు చేస్తున్నారో తెలియదు. నేను 2004 సంవత్సరంలో ఆఖరిసారి ఎమ్మెల్యే అయినా, 4వ సారి. ఆ రోజు రాష్ట్రంలో ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం 4,000 కోట్లు. అంటే 2004లో 4,000 కోట్లు ఉండే ఎక్సైజ్ ఆదాయము ఈరోజు 2026 వచ్చే వరకల్లా 40,000 కోట్లకు వచ్చిందంటే అర్థం చేసుకోండి జనం ఎంత తాగుతున్నారు అనేది. నిజంగా అది ఒక చెడ్డ అలవాటు అనేది ఎప్పుడు ఉండకూడదు. అది నా మట్టు నేను ఎప్పుడు మందు ముట్టాను, నేను స్నేహితులను కూర్చుంటాను తప్ప దాని దగ్గరికి పోలేను. ఎందుకొరకంటే ఒక చెడ్డ అలవాటుతో మనం చెడిపోతాం, సమాజం చెడిపోతుంది. మార్గదర్శకులు ఉన్నవాళ్ళు దాన్ని దూరం ఉంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మరి ఈరోజు ఒకటే కొడుతున్నాను, మీ అందరినీ కూడా చదివించుకోవాలి. పిల్లలు చదివించుకుంటేనే ఏమన్నా ఉంటుంది, అది చదివించుకోకపోతే కష్టం. నేను ఒక అడ్వకేట్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచినాడు అందరినీ, అడ్వకేట్స్ని, తర్వాత డాక్టర్లని, ఇంజనీర్స్ని పిలిచి ఎడ్యుకేటెడ్ అనేది వాళ్ళు రావాలి రాజకీయంలోకి అని పిలిచి ఆ రోజు టికెట్లు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపడం జరిగింది. అంటే
అంటే మన విద్య అనేది ఉంటే సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆ విద్య అనేది లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఈరోజు సరే, ఆ రోజు విపి సింగ్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో నేషనల్ అంటే సెలక్షన్లు యూపీఎస్సీలో కూడా బీసీలకు ఒక 20% రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. తద్వారా మనకు ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా ఈరోజు బీసీలు రావడం జరుగుతుంది. మరి ఒక బీసీలు రావడం జరుగుతుందంటే దాంట్లో మనం ఎంత శాతం ఉన్నామని చూసుకుంటే చాలా తక్కువ శాతం ఉన్నాం. నేను అనుకుంటాను ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా నారాయణపేట నుంచి ఒక అతను ఐఏఎస్ పాస్ అయినాడు. అంటే నారాయణపేట అంతా కుగ్రామంలో అంటే మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, అక్కడ కూడా ఐఏఎస్ అయినా అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహము చదువుకోవడం వల్ల ఆయన ఐఏఎస్ కాగలాడు. అట్లా మనం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు ప్రభుత్వం మరి ఎంతో సహాయం చేస్తుంది. మరి ఎడ్యుకేషన్లో కూడా మరి ఫీజులు కూడా గవర్నమెంట్ కడుతుంది. ఎడ్యుకేషన్స్ ఎక్కువ యూనివర్సిటీస్ వస్తున్నాయి, చాలా యూనివర్సిటీలు వచ్చినాయి కొత్తగా, చాలా స్కూల్స్ వస్తున్నాయి, కాలేజీలు వస్తున్నాయి. అవన్నింటినీ మనం చూసుకోవాలంటే మనం చదువుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. కానీ చదువుతో పాటు దాంట్లో చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఎంతోమంది ఉద్యోగానికి పోతారంటే వాళ్ళకు ఉన్న నైపుణ్యత లేదు. డిగ్రీ ఉంది కానీ ఆ నైపుణ్యత లేక ఉద్యోగాలు రావడం లేదు. ఈరోజు కాంపిటీషన్ యుగం అయింది ఇది. మరి ఒక ఉద్యోగం చేసుకోవాలంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పోటీ పడుతున్నారు. మన వాళ్ళు ఇక్కడ నుంచి పోయి అమెరికాలో పోటీ పడుతున్నారు, ఆస్ట్రేలియాలో పడుతున్నారు, జపాన్, జర్మనీ, ఎక్కడ పడితే అక్కడ పోటీ పడుతున్నారు. అట్లా అక్కడ నుంచి బయట దేశాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో కాంపిటీషన్ చేయాలంటే మనం కూడా నైపుణ్యత చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చదువుతో పాటు దాంట్లో నైపుణ్యతను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం మరి కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త కూడా వచ్చేసింది. తద్వారా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పాలి. అంటే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటుంటేనే ఏమన్నా మన సమాజంలో మనుగడ ఉంటుంది, లేకపోతే లేదని. మరి అది జరగాలంటే మన పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహించాలి, ఆ విధంగా చదివించాలి. మంచిగా చేస్తేనే తద్వారా మంచిగా ఉంటుంది. మరి ఈరోజు ఎవరైతే మరి బహుమతి తీసుకోవడానికి వచ్చినారో వారిని, వారి కుటుంబాలందరినీ అభినందిస్తున్నాను. ఎందుకొరకంటే మీరు కష్టపడి చదువుకున్నారు, మంచి గుర్తింపు వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి. మీకు ఇంకా దీన్ని ప్రోత్సహించుకొని ముందు పోతే బాగుంటుంది. ఇది ఆ విధంగా జరగాలి. మరి ఇప్పుడు ఇంతకుముందు భూపతి గారు ఆరోగ్యం గురించి అన్నాడు. మరి బండపల్లి గారు చెప్పాలి, మొన్ననే సీఎం గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు అసెంబ్లీలో. నిన్న బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో ఉండే అందరికి కూడా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. దాదాపు 5 లక్షలు 10 లక్షల వరకు హెల్త్ కార్డులు అని అంటే దాంట్లో అందరికి వస్తే బాగానే ఉంటుంది. అది మంచిది. అది మరి అది ఏమన్నా వైట్ కార్డు వరకు మాత్రమే మీరు లిమిట్ పెట్టారా, లేకపోతే రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు అందరికి ఇస్తారా అనేది తెలియదు. అది ఆ క్లారిటీ ఇంకా రావాల్సింది ఉంది. అది వచ్చేస్తే ఆరోగ్యపరంగా కొంత ధైర్యం ఉంటుంది. అది మరి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కోకాపేటలో 5 ఎకరాలు ఆ 5 acres ల్యాండ్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఫౌండేషన్ నిలవడం జరిగింది. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టుంది. అక్కడ చాలా మంచిదే. మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతేనే మంచిగా ఉంటుంది. అది ఆ బిల్డింగ్ కావాలని అంటే మనకు ఇబ్బంది. ఎందుకొరకంటే మనం ముదిరాలంటేనే వెనుకబడే తరగతి వాళ్ళు, మన దగ్గర డబ్బు లేదు కనుక మనం సొంతంగా చేసుకుంటే కష్టం. ప్రభుత్వ సహాయం వస్తేనే చేసుకోవాలి తప్ప. ప్రభుత్వ పరంగా దానికి ఆ బిల్డింగ్ నిధులు వస్తే అక్కడ మంచి బిల్డింగ్ తగ్గుతుంది, ఒక హాస్టల్ కట్టుకోవచ్చు. అక్కడ మరి ఎన్నో మన పిల్లలు పనికొచ్చే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే మరి ప్రకాష్ గారు ఇప్పుడు మరి అధికారులు ఉన్నారు కనుక వారు ప్రభుత్వ పరంగా మరి మంత్రులను ఒప్పించి, ముఖ్యమంత్రి ఒప్పించి ఆ బిల్డింగ్కి నిధులు తీసుకొని వస్తే బాగుంటుంది. అది ఏదైనా కూడా ఒకటి నేను కోరుతున్నాను, మనమందరం కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఈరోజు భవిష్యత్తు అని అంటే మన పిల్లలు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా ముందు పోతారో చూసుకుంటే మంచిగా ఉంటుంది. అది డిగ్రీ పాస్ అయినాడు కదా సంతోషపడకుండా డిగ్రీ తర్వాత ఇంకేం చేయాలి, ఏ విధంగా స్కిల్ సంపాదించుకోవాలి, ఏ విధంగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని చేస్తేనే అది బాగుంటుంది. అది ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈరోజు బహుమతి పొందుతున్న వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఇంకా కష్టపడి మన వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా మంచిగా ప్రోత్సహించి మరి వాళ్ళకు కూడా సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా చేస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అంతా నమస్కారం చెప్తూ చేసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా
ఈరోజు నేను యూనివర్సిటీ అని పేరు తీసుకున్నా కదా, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనేది సిటీలలో కానీ అక్కడ కానీ హాస్టల్లో ఉండి చాలా మందికి మనకు రోల్ పేపర్లు వస్తున్నాయి. దయచేసి దీంట్లో సోదరులారా మీ గురించి ఫస్ట్ పాటు పడేది నేనే అని చెప్తా. ఎవరైనా కానీ యూనివర్సిటీలో ఏ పేద విద్యార్థికైనా కానీ నేను రెడీ ఉన్నా సిద్ధంగా వాళ్ళకు ఎనీ హెల్ప్ కావాలంటే కూడా. కాబట్టి మిమ్మల్ని అనలేదు నేను. పర్టికులర్గా మీరు సీరియస్ తీసుకోవడం ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే రేపు కాబోయే రాజకీయ నాయకులు మరి జాతిని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు మీరేనా. మీది ఇట్లా అనిగిపోతే ఇట్లా నాకేం అర్థమైతలేదు మీతో. రండి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ఎలాంటి సందర్భంగా మీ యూనివర్సిటీ కూడా వచ్చి ఎన్నిసార్లు మనం మీటింగ్లు పెట్టాము, మరి ఎప్పుడు అనేది ఇటువంటి ప్రతి ఏదో మాట దొరికిపోయింది. కాబట్టి మీ గురించి పర్టికులర్ అనేయాలి. ఎందుకే మీరు అంత తొందరపడతారు? మీరే అని మీ పైన ఎందుకు వేసుకుంటారు మీరు? దయచేసి మరి దీంట్లో కొద్దిగా జిల్లాలలో కానీ బయట కానీ చూసిన దానిలో కొద్దిగా వాస్తవం కూడా ఉంది. మరి మీతో నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు చిన్నవాళ్ళైనా మీ చేతుల్లోకి మొక్కుతున్నా, దీంట్లో కూడా మీరు తోడ్పడండి. ఎందుకంటే ఈ నష్మంది ఒకటి మాకన్నా జాడ అని చెప్పి ఒకటి చెట్లు అవి ఒకటి మీరు ప్రయత్నం చేయండి. మీకు దాని గురించి మేము ఎలాంటి సహకారం కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాళ్ళు. కాబట్టి మీరు ఇప్పుడు ఇట్లా లేకపోతే ఎట్లా నాకు అర్థమైతే లేదు. రైట్, ఓకే. ఆల్ ది బెస్ట్ మీకు. యువకులకు స్త్రీ శక్తి ముందర ఉండాలని చెప్తే ఇప్పుడు నేను దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీ దినకర్ బాబు ఐఏఎస్ రిటైర్డ్ గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పౌర్ణమి స్వామి అంటూ నాట్య ప్రదర్శన శ్రీనందన